హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిక వ్లాగ్స్. మా ఫ్యామిలీ, మా ఆడపడుచు వాళ్ళ ఇద్దరు ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ కలిసి మేము 14th రోజు సాయంత్రం 9 గంటల నైట్ 9 గంటలకు బయలుదేరినామండి. సారీ 8:30కి బయలుదేరితే మేము ఇది పెట్రోల్ బంక్ దగ్గర తీస్తున్నానండి వీడియో. మా పెద్ద ఆడపడుచు వాళ్ళ కూతురు, వాళ్ళ కుక్క మా కూతురు అండి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నప్పుడు 9 అవుతుంది. ఇగో బయలుదేరినాము. మా పెద్ద ఆడపడుచు వాళ్ళ బాబు అండి, వాళ్ళ బాబే డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక మా చిన్న ఆడపడుచు వాళ్ళైతే వస్తున్నారు. మేము వెనకాల ఇరుకుగా ఉంది, ఒకరి మీద ఒకరం కూర్చున్నామండి. మా చిన్న ఆడపడుచు వాళ్ళు వచ్చినాక మధ్యలో ఆగి షిఫ్ట్ అయిపోతాం అక్కడికి. ఇగో లియో కూడా వస్తున్నాడు, మా ఆడపడుచు వాళ్ళ కుక్క. ఇది హైవే రూట్ నుంచి పోతున్నాము. చూడండి, హ్యాపీగా సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ పోతున్నామండి. ఇక్కడ మేము మధ్యలో ఆగామండి, శ్రీ రాఘవేంద్ర హోటల్ దగ్గర. అది మా పిల్లలకు ఆకలి అవుతుందంటే ఇడ్లీ తింటున్నారు. మా ఇద్దరు పిల్లలు, మా ఆడపడుచు వాళ్ళ కూతురు. ఇడ్లీ సరిపోలేదని దోశ కూడా తింటున్నారండి వాళ్ళు. 2 ఇడ్లీలు వచ్చాయండి, అందుకనే సరిపోలేదని ఇక దోశ కూడా తింటున్నారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి, సూపర్. శ్రీ రాఘవేంద్ర హోటల్ అయితే చాలా బాగుంటుంది. నాకు మా ఆడపడుచు కొడుకు చాయ్ తెచ్చిచ్చాడు. టైం అయితే మేము శ్రీ రాఘవేంద్ర హోటల్ దగ్గర ఉండేసరికి 11 o'clock అవుతుందండి టైం అయినప్పుడు. ఇగో నేను ఛాయ్ తాగుతున్నా. మేము అప్పటికి 1 hour అవుతుందండి వెయిట్ చేసి. చూడండి, ఇదే శ్రీ రాఘవేంద్ర ప్యూర్ వెజిటేరియన్. ఇక్కడ టిఫిన్స్ కానీ మీల్స్ కానీ చాలా బాగుంటుందండి. ఇగో ఇక్కడే ఆగాము, కార్ అయితే ఇక్కడే ఆపాము. మా పెద్ద ఆడపడుచు అయితే రాలేదండి, కార్లోనే కూర్చుంది. ఇగో ఇదే హైవే రూట్ అండి. ఇది ఏ రూట్ అంటే ఇది కరీంనగర్కి పోయే రూట్ అండి ఇది. కానీ మేము కరీంనగర్ కాదు పోయేది, కొమ్రెల్లి దగ్గర ఉన్న చిన్న విలేజ్ దగ్గరికి వెళ్ళాలి. శ్రీ రాఘవేంద్ర హోటల్ కానించి కొమ్రెల్లికి ఇంకా 2 hours ఉంటుందండి, 2 hours పడుతుంది. ఫిఫ్టీన్త్ 16th హాలిడేస్ వచ్చినాయని ఇట్లా మేము ట్రిప్ వేసుకున్నామండి విలేజ్కి. విలేజ్కి పోవడమే కాకుండా తెల్లారి 16th అయితే మా చిన్నత్త వాళ్ళ కూతురు బాగలేదని చూడడానికి కూడా వెళ్ళామండి. ఆ వీడియో అయితే నేను తీయలేకపోయాను, ఎందుకంటే అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఇగో చూడండి, లియో గాడు ఎలా సతాయిస్తున్నాడు. అటు ఇటు ఉరుకుతున్నాడండి, ఆగుతలేడు అసలుకి. అప్పటికే చాలా టైం అయిందండి వెయిట్ చేసి. అగో ఇక్కడ వెయిట్ చేసి మా లియో గారు కూడా వాటర్ తాగుతున్నాడు, అలసిపోయింది మా లియో గారు. మా చిన్నత్త అంటే మా అత్తమ్మ వాళ్ళ చెల్లెల కూతురు అండి, శనిగరంలో ఉంటుంది. తనని అలానే విలేజ్కి వెళ్ళినట్టు ఉంటుంది. తనకు ఒంట్లో బాగాలేదు, ఆమెను కూడా చూసినట్టు ఉంటుందని మేము ఇట్లా హాలిడే వచ్చినందుకు ఇట్లా ట్రిప్ లాగా వేసుకున్నామండి. సాయి మా చిన్నాడపడుచు వాళ్ళు వచ్చేసారు. ఇదిగో మా చిన్నాడపడుచు అండి, మీకు ఒక యంగ్ గర్ల్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక మా చిన్నాడపడుచు హాయ్ చెప్పు. మా చిన్నాడపడుచు వాళ్ళ కూతురు, ఆడపడుచు వాళ్ళ పెద్ద అశ్విని హాయ్ చెప్పు. మా అత్తమ్మ హాయ్ చెప్పు. మా చిన్నాడపడుచు వాళ్ళ చిన్న కూతురు. ఫోన్ అటు పెట్టి కొంత సిగ్గు ఎక్కువ అండి మా చిన్నాడపడుచు వాళ్ళ కూతురికి, అందుకే వీడియోలో కనబడతలే. హాయ్ చెప్పవే, సిగ్గుపడుతుంది. పక్క చూపియే. అనుష్క అంత హైట్ ఉంటుందండి మా ఆడపడుచు వాళ్ళ కూతురు. హాయ్
ఇంటికైతే వచ్చేసామండి. లగేజ్లన్నీ లోపల పెట్టేస్తున్నాము. వచ్చేసి అయితే 12:30 అవుతుంది. ఇక వచ్చేసరికి 12 అయిందండి. ఇంటికి వచ్చేసరికి హ్యాపీగా 12 అయినా కానీ మా పిల్లలు మాత్రం సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారండి. ఇంటి దగ్గర బాగా ఎంజాయ్ చేసిరండి చాలా పిల్లలు అయితే. మా అత్తమ్మ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఇదంతా మా పిల్లలు అండి, మా ఆడపడుచు పిల్లలు, నా పిల్లలు. మా పెద్ద ఆడపడుచుకేమో 2 పిల్లలు, మా చిన్న ఆడపడుచుకి 3 పిల్లలు, నాకు 3 పిల్లలు అండి. మా పిల్లల ఫ్యామిలీయే పెద్ద ఫ్యామిలీ అండి మా ఫ్యామిలీ అయితే. ఇంతేనండి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.